కెరాస్ అండ్ టెన్సర్. సో కెరాస్ అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ ఏపీఐ మోడల్, హై లెవెల్ లాంగ్వేజ్ ఏపీఐ మోడల్. ఏపీఐ అంటే వాడికి ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటే ఏం చేస్తుంది? ఇంటర్ఫేస్ అంటే ఏం చేస్తుంది? జనరల్గా విజువలైజ్ వీటి మధ్య రాయబారం నడుపుతుంది అని ఇంటర్ఫేస్ అంటారు, అంతేనా? సో క్లయింట్ సర్వర్కి మధ్యలో ఉండేది ఏంటంటే ఏపీఐ, అంతేనా? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఏ ప్రోగ్రామ్ అంటే ఆ సపోజ్ ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు బ్యాటర్ ఉంటాడు, వెయిటర్ ఉంటాడు. వెయిటర్కి నాకు ఆ ఫుడ్ కావాలని చెప్తాను. సో సుందరగా క్లయింట్ ఏం చేస్తామంటే వెయిటర్ చెప్తాను, వెయిటర్ మళ్ళీ ఏం చేస్తాడు? సర్వీస్ మేనేజర్ చెప్తారో లేదా చెప్తారో ఏదైతే మనం ఏ లాంగ్వేజ్ అయితే వాడామో ఆ లాంగ్వేజ్లో కన్వే చేస్తాం ఇన్ఫర్మేషన్. సుందరగా ఏదైనా మోడల్ డిజైన్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. దీంట్లో ఎన్పై అంటారు. ఇది ఫస్ట్ లైన్లో ప్రోగ్రాంలో ఎన్పై అని నంపై అని ఉంది కదా, అంతేనా? నెంబర్ పైథాన్ అంతేనా? ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పై అని. నేను ఆ ప్రోగ్రామ్లో ఏం చేశానంటే బై యూజింగ్ గూగుల్ కలర్లో ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ప్రోగ్రామ్లో జస్ట్ నేను డిజైన్ చేసింది కాదు, ఇంటర్నెట్లో జస్ట్ బై యూజింగ్ కేరాస్ టెన్సర్తో అలాగే ఎంఎల్బీతో బేసిక్ ప్రోగ్రామ్ కావాలని చెప్పి టైప్ చేస్తాను. దాన్ని గూగుల్ కొలాబ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే దాని క్యాలిక్యులేషన్ అలాగే లాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. లాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఏఎన్ఎన్ మోడల్ డిజైన్ చేస్తాను బై యూజింగ్ కెరాస్ అండ్ టెన్సర్. కెరాస్ ఏం చేస్తుందంటే ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కింద పనిచేస్తుంది. అంటే ప్రొడ్యూస్ డీప్ లెర్నింగ్ మోడల్లో ఏపీఐ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కెరాస్లో ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తారంటే పైథాన్ ఇంటర్ఫేస్ చేస్తుంది. ఇందులో ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కదా, అవునా? నేను ఏదన్నా తెలుగు హోటల్కి వెళ్తే తెలుగు లాంగ్వేజ్లో ఆర్డర్ ఇస్తున్నాను, అదర్ కంట్రీకి వెళ్తే ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. సిమిలర్గా ప్రోగ్రామ్ ఏఎన్ఎన్ మోడల్లో నేను వాడే ప్రోగ్రామ్ ఏంటంటే